ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, స్కూల్స్ కి, కాలేజెస్ కి, ఆఫీసెస్ కి, అలాగే పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారా? మరి మనం అంత క్షేమంగా మన గృహాలకు చేరుకున్నామంటే అది మన గొప్పతనం కానే కాదు, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు అని మనందరికీ తెలుసు కదా. కేవలం దేవుడి కృప. మరి ఈ నవంబర్ నెలంతా కూడా తండ్రి మనల్ని ఎంతో భద్రంగా కాపాడుకుంటూ వచ్చాడు కదా. ఎందుకంటే ఎన్నో యాక్సిడెంట్లు, ఎంతో భయంకరమైన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరిగాయి. చిన్న చిన్న పిల్లలు, పసిపిల్లలు చనిపోయారు. ఒక హాస్పిటల్లో 10 మంది పసిపిల్లలు చనిపోయారు. అలాగే యాక్సిడెంట్లో గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయారు. ఆరోగ్యం బాగాక ఎంతో మంది మరణించారు. ఎంతో మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కానీ మనకి అంత పెద్ద ప్రమాదాలు ఏమి మనదాకా రానివ్వకుండా కేవలం మనమేదో గొప్పవాళ్ళము, మనమేదో నీతిమంతులమని కాదు, మన మీద జాలిపడి కనీసం వాళ్లతో, ఇప్పుడు మరణించిన వాళ్లతో పోల్చుకునే అర్హత కూడా మనకు లేదు కదా. ఎందుకు సిస్టర్ మరి ఇంత తగ్గించుకుంటారు అంటే ఇదే తండ్రి కోరుకునేది. మీకు ఆ ధైర్యం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే లేదంటే వాళ్ళకన్నా నేను గొప్పదాన్ని, వాళ్ళకన్నా నేను నీతిమంతురాల్ని అని చెప్పుకునే ధైర్యం నాకు లేదు. ఎందుకంటే మన పనులు, మన ఆలోచనలు మనకు తెలుసు కాబట్టి. మరి తండ్రి అవన్నీ పక్కన పెట్టేసి మన మీద జాలిపడి, మన మీద కనికరపడి ఈ నెలంతా కూడా మనలో మళ్ళీ మన కుటుంబాల్లో మార్పులు వస్తానే ఉన్నాయి. మనం చూస్తున్నాం. మన సమస్యలకి పరిష్కారం చూపిస్తున్నాడు తండ్రి. అలాగే మనకి తగ్గింపు ప్రార్థన అలవాటు చేస్తున్నాడు, తగ్గింపు ప్రవర్తన అలవాటు చేస్తున్నాడు. 3 గంటలకి ప్రార్థన చేయాలి, తండ్రితో మాట్లాడాలి, నా సమస్యలన్నీ తండ్రి దగ్గర పెట్టాలి, నేను చేసిన తప్పులన్నీ తండ్రి పాదాల దగ్గర ఒప్పుకోవాలి అనే మనసు తండ్రే ఇచ్చాడు కదా, మనకి ఇస్తున్నాడు. మరి అంత జాగ్రత్తగా ప్రతిరోజు మనల్ని కాపాడుకుంటా మనకు ఒక నూతన ఆలోచన ఇస్తా, నూతన హృదయాన్ని ఇస్తా, భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన నవంబర్ నెలంతా నా ప్రభ, మరి మొదటి దినం నుంచి ఈ దినం వరకు కూడా నా తండ్రి మేము ఇంత క్షేమంగా, ఇంత మంచి ఆరోగ్యంగా ఉన్నామంటే అది మా గొప్పతనము. మేము తీసుకున్న జాగ్రత్తలో, మేము పాటించిన ఆహారపు నియమాలో కాదు నా తండ్రి. మేము తీసుకున్న మంచి ఆహారం కానే కాదు ప్రభ, కేవలం మీ కృప, మీ తోడు, మీ కాపుదల, మీ జాలి మా మీద ఉంచిన ప్రభా, మీ భద్రత మాకివ్వబట్టే నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభా, మీరు మమ్మల్ని అంత భద్రంగా కాపాడడానికి మేమెంత, మా బ్రతికెంత, మా భక్తి ఎంత నా తండ్రి. ఈ నెలలో నా ప్రభా, గడిచిన ఈ 30 రోజుల్లో ఎన్నో భయంకరమైన వార్తలు, ఎన్నో భయంకరమైన ప్రమాదాలు మేము చూసాం, ఎంతో భయంకరమైన పరిస్థితులు మేము చూసాం నా తండ్రి. మరి చిన్న చిన్న పిల్లలు ప్రభా, 10 మంది పసిపిల్లలు నా తండ్రి కళ్ళు తెరవకుండానే అగ్ని ప్రమాదంలో మరణించారని ఎంతో భయంకరమైన వార్తలు మేము చూసాము. అలాగే మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు అనారోగ్య సమస్యలతో మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. అలాగే ప్రభా, ఎంతో మంది నా తండ్రి మరి అనారోగ్య సమస్యలతో నా ప్రభా, మరి అనేక ప్రమాదాలు జరిగి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని ఎన్నో ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. అలాగే యుద్ధంలో నా ప్రభా కొన్ని వేల మంది మరణించారు. ఎంతో మంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది వాళ్ళకున్న సమస్తాన్ని కోల్పోయారు. కనీసం తినడానికి తిండి కూడా, తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు అని ప్రభా, ఎంతో భయంకరమైన మరి పరిస్థితుల్లో వాళ్ళు జీవిస్తున్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. మా కళ్ళ ముందే జరుగుతున్నాయి నా తండ్రి. అయినా సరే ప్రభా, మరి వాళ్ళందరినీ నా తండ్రి వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు. అయినా సరే మా మీద జాలిపడి, మా మీద కనికరపడి, మా మీద దయ చూపించి నా తండ్రి ఈ నెలంతా నా ప్రభా, మరి ఈ 30 రోజులు నా తండ్రి ఎంత భద్రంగా కాపాడిన దేవా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఏ పాటి వారం నా ప్రభా, మీరు మమ్మల్ని ప్రభా ఇంత జాగ్రత్తగా కాపాడుకుంటూ రావడానికి మేమెంత, మా బ్రతికెంత నా తండ్రి. అందును బట్టి మీకే స్తుతి, స్తుతి, స్తోత్రం నా ప్రభా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, మాకన్నా తెలివి గల వాళ్ళు, మాకన్నా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అయినా సరే నా తండ్రి వాళ్ళు కూడా ఈ దినాన, ఈ సమయాన బ్రతికి లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. జాలిగల దేవా, కరుణగల దేవా, ఏ పాటి వారం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై కూర్చున్న మీరెక్కడ,
మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. కనీసం మీ పేరు పలకడానికి కూడా అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే జాలిగల దేవా, కరుణగల దేవా, పక్షపాత చూపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి మమ్మల్ని ఒకళ్ళు ఎక్కువగా ఒకళ్ళు తక్కువగా నా తండ్రి మీరు ఎప్పుడు ఎవరిని చూడలేదు ప్రభా. మేమెంత భయంకరమైన పాపులము, ఎంత భయంకరమైన ఆలోచనలతో ఉన్నాము మీకు తెలుసు నా తండ్రి. సమస్తము ఎరిగి ఉన్న దేవా, మా హృదయంలోకి ఆలోచన రాకముందే మీరు దాన్ని ఎరిగి ఉన్నారు. అంత భయంకరమైన పాపపు ఆలోచనలు వస్తున్న మమ్మల్ని మా మీద జాలిపడి నా తండ్రి మరి ఈ నెలంతా ప్రభా మీ చల్లని రేఖల క్రింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా ప్రభా. గడిచిన ఈ నెలంతా నా తండ్రి మరి మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా, మిమ్మల్ని బాధ పెట్టేలా నా ప్రభా, మీ మాటకు లోపడకుండా మా సొంత ఆలోచనతో ఏ విషయంలోనైనా దారి తప్పుంటే ప్రభా, మేము చేసిన పనుల వల్ల మీ మనసు నొచ్చుకొని ఉంటే నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు ప్రభా. మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా తండ్రి. దయచేసి క్షమించమని అడిగే అర్హత కూడా మేము లేని వాళ్ళం నా తండ్రి. మరి నా ప్రభా 3 గంటలకు లేవండి అని ప్రభా మీరు మాతో హెచ్చరించారు. మీ సమస్యలకి నేను పరిష్కారం చూపించబోతున్నానని మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. ఈ నెలంతా నా తండ్రి మమ్మల్ని హెచ్చరిస్తానే, మమ్మల్ని ఓదారుస్తా, మమ్మల్ని ధైర్యపరుస్తానే వస్తున్నారు ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి అంత జాగ్రత్తగా మీరు మమ్మల్ని భద్రపరిచిన తండ్రి మరి ప్రతి విషయంలో మీరు మా పక్క నుండి మాకు ఆలోచన చెప్పి మమ్మల్ని సరైన దారిలో నడిపించడానికి మేమెంత, మా భక్తి ఎంత ప్రభా. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి నా ప్రభా మరి ఈ దినాల ప్రభా, ఈ చివరి దినాల నా తండ్రి మేము ఇంత క్షేమంగా ఉన్నామంటే కేవలం 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 మీ కృపే కానీ మా బలము మా శక్తి కానే కాదు ప్రభా. మరి మాకున్న సమస్యలు నా తండ్రి మీకు తెలుసు, ఏ విషయంలో మేము తప్పిపోయామో మీకు తెలుసు నా తండ్రి. మమ్మల్ని హెచ్చరించిన ప్రభా మాకు ఆలోచన ఇచ్చి అమ్మా ఇదిగో మీరు ఏదో విషయంలో మీరు తప్పిపోయారు, నా మాటకు లోబడకపోవడం వల్లే మీకు ఈ సమస్యలు వస్తున్నాయని ప్రభా ప్రతిదీ కూడా నా తండ్రి ఎంతో చక్కగా మాతో మాట్లాడి నా తండ్రి మరి ఆ సమస్య వచ్చినప్పుడు సమస్య వైపు మీరు చూడొద్దు తల్లి. ఆ సమస్య రావడానికి ఏ విషయంలో మీరు తప్పిపోయారు అది ఆలోచించుకునే ఆ జ్ఞానాన్ని నన్ను అడగండి, నేను ఇస్తానని ప్రభా ఎంతో చక్కగా మీరు మాకు నేర్పిస్తున్న దేవా మీకే స్తోత్రం. ఎవరు చెప్తారయ్యా ఇంత జాగ్రత్తగా, ఎవరు చెప్తారయ్యా నా ప్రభా, మరి ఎవరు మమ్మల్ని ఎట్లా హెచ్చరిస్తారు, ఎవరు మేము దారి తప్పిపోతుంటే సరైన దారిలో మమ్మల్ని ఎవరు నడిపిస్తారు నా ప్రభా. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా లేని వాళ్ళం నా తండ్రి. మరి వాక్యం చదువుతున్నాము, మీ సన్నిధికి వస్తున్నాము, మరి ప్రార్థన చేస్తున్నాం కానీ అయినా ఇంకా నా తండ్రి మీ మీద పూర్తి విశ్వాసం ఉంచలేకపోతున్నామని మీకు తెలుసు నా తండ్రి. మరి మిమ్మల్ని పూర్తిగా నమ్మట్లేదని మీరు ఎరిగి ఉన్నారు. అయినా సరే ప్రభా జాలిగల దేవా మా బలహీనతలు ఎరిగి నా తండ్రి మరి మేము మా పనులకు వెళ్ళేటప్పుడు పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. ఈ గడిచిన నెలంతా మరలా రాత్రి అగ్నిస్తంభమై మరలా అంతే క్షేమంగా మా గృహాలకు చేరుస్తున్నారు. ఏ పాటి వారు నా ప్రభా ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో మీరు మాకు నేర్పిస్తున్నారు. అలాగే మా బిడ్డలు దారి తప్పిపోతుంటే వాళ్ళ గురించి ఎలా మిమ్మల్ని అడగాలో మీరు మాకు అలవాటు చేస్తున్నారు, మీరే మాకు నేర్పిస్తున్నారు నా తండ్రి. మరి బిడ్డలందరినీ ఒక్కసారి మీరు దర్శించండి, మరి కుటుంబాలను మీరు దర్శించండి ప్రభా. మీరు చేసిన ఈ నెలలో నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు నా తండ్రి వాళ్ళు మళ్ళీ మళ్ళీ ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా నా తండ్రి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా నా ప్రభా జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞత చెప్పే హృదయాలను బిడ్డలకు స్థిరపరచండి నా ప్రభా. మీరు చేసిన మేలులు నా తండ్రి ఏది కూడా మర్చిపోయే మనస్సు నా తండ్రి బిడ్డలకు ఇవ్వద్దు నా ప్రభా. ప్రతి విషయంలో మీకు లోపడాలి నా తండ్రి. మరి మీరు నేర్పిస్తున్నారు, ఆ ప్రకారంగా నడుచుకునేలా మరి హృదయాలు స్థిరపరచండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఇంకా నా తండ్రి ఈ నెలలో నా ప్రభా గడిచిన ఈ నెలలో నా తండ్రి ఇంకా ఏ విషయంలోనైనా ఎవరైనా ప్రభా మేము బాధ పెట్టుంటే దయచేసి క్షమించండి. మాకున్న అహంకారం గర్వాన్ని తీసివేయండి ప్రభా. వాళ్ళని మనస్ఫూర్తిగా నా తండ్రి క్షమాపణ అడిగే హృదయాన్ని దీన మనసుని మాకు ప్రభా
ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు కలిగిన దీన మనసు, మీరు కలిగి ఉన్న సున్నితమైన మనసు నా తండ్రి, సాత్వికమైన మనసు మాకు ఇంకా మాలో స్థిరపరచండి నా ప్రభ. కఠినమైన హృదయాల్ని కరిగింప చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మరి గడిచిన ఈ దినమంతా నా ప్రభ, ఈ నెలంతా నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే దయచేసి నా ప్రభ క్షమించు నా తండ్రి. మరి మా మనసంతా శ్రమల మీద కాకుండా మీ మీద పెట్టిన ప్రభ ఇంకా మేము సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ప్రభ, మరి ఎవరెవరు ప్రభ మీ ద్వారా మేలును పొందుకున్నారు వారందరితో మీరు మరొక్కసారి వారితో మాట్లాడి వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి. కఠినమైన హృదయాలు కరిగింప చేసిన ప్రభ ప్రతిరోజు నా తండ్రి మీకు కృతజ్ఞత చెప్పేలా వారి మనసును మార్చండి. ఇంకా ఎవరి గృహాల్లోనైనా మరి ఇంకా శ్రమలు శోధనలు ఉంటే నా ప్రభ, ఇంకా వాళ్ళు ఒకవేళ వారు చేసిన తప్పు ఒప్పుకోలేదేమో ఆ మనసు వాళ్ళకి ఇవ్వండి నా తండ్రి. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకుని నా ప్రభ మరి మనస్ఫూర్తిగా కన్నీటితో నా తండ్రి వాళ్ళు చేసిన తప్పు మనస్ఫూర్తిగా ఒప్పుకొని అతన్ని విడిచిపెట్టేసిన ప్రభ సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీ కృప, మీ తోడు, మీ సహాయం లేకపోతే మేము ఉండేవాళ్ళం కాదు ప్రభ. ఎటో వెళ్ళిపోయేవాళ్ళం, ఏదో దారిలో నడిచేవాళ్ళం, అపవాది చేతిలో బద్దీలైపోయేవాళ్ళం నా తండ్రి. వద్దు ప్రభ, అలాంటి పరిస్థితి ప్రభ మీ నుండి దూరం చేసే పరిస్థితి మాకు రానివద్దు నా తండ్రి. మరి నా ప్రభ, ఒకవేళ ఎవరైనా బాధ పెట్టుంటే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని మీరే మాకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మెదకొచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ నా తండ్రి మీ యొక్క రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా ప్రభ. మా దేశాన్ని ప్రభ, మరి ఎవరెవరైతే నా తండ్రి మా దేశాన్ని రక్షిస్తున్నారో నా ప్రభ వారికి మంచి బలము, శక్తి, ఆరోగ్యాన్ని ఇవ్వండి నా ప్రభ. తెలివి, జ్ఞానాన్ని ఇవ్వండి నా తండ్రి. వివేకమైన మనసు, వివేకమైన హృదయాన్ని బిడ్డలకు దయచేయండి నా ప్రభా. మరి ఆ వారి కుటుంబాలను కూడా మీరే నా తండ్రి భద్రపరచండి. మీ కాపుదల ఆ బిడ్డలకి, ఆ కుటుంబాలకి ప్రభా మీరే ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మరి గాఢ నిద్ర మాకు దయచేయండి ప్రభా. సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయండి నా ప్రభా. ఈ నెలలో మీరు చేసిన ప్రతి మేలు కూడా నా తండ్రి మరలా మేము జ్ఞాపకం చేసుకుని నా ప్రభ ప్రతిరోజు నా తండ్రి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పేలా మా హృదయాలు మార్చమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదు ప్రభ. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, మీ వైపు చూసే మీ పేరు పలికే అర్హత కూడా లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే నా తండ్రి అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.